ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. మొత్తం కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన రాష్ట్ర కేబినెట్లో ఇవాళ చర్చించి ఆమోదం తెలియజేయనున్నారు. అలాగే ప్రస్తుతం ఈ కేబినెట్లో చర్చించిన అంశాలన్నీ కూడా రేపు ఎల్లుండిలో ఇక్కడ శాసనసభలో వాటిని కూడా ప్రవేశపెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కొన్ని కీలకమైన బిల్లులు, అలాగే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి బోర్డులో తీసుకున్నటువంటి కొన్ని అంశాలను కూడా, ప్రతిపాదనలకు కూడా దీనికి ఆమోదం తెలియజేసింది రాష్ట్ర కేబినెట్. మొత్తం 10 అగ్రశ్రేణి కంపెనీలు ఇక్కడ రాష్ట్రంలో 85,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. దానికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి ఏపీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఈ నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. 85,000 కోట్ల పెట్టుబడులు, అలాగే భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా నిన్న పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిర్ణయం తీసుకుంది సీఎం అధ్యక్షతన. దానికి సంబంధించినటువంటి నిర్ణయాలపైన రాష్ట్ర కేబినెట్లో ఆమోదం తెలియజేయనున్నారు. ఆయా పరిశ్రమలకు సంబంధించినటువంటి బుక్కటాయింపులు, గడిచిన 5 నెలలుగా వచ్చినటువంటి ప్రతిపాదనలకు సంబంధించిన అన్నిటిపైన కూడా ఇవాళ రాష్ట్ర కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అలాగే కొన్ని కీలకమైనటువంటి బిల్లులకు కూడా ఇవాళ కేబినెట్ ఆమోదాన్ని తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా రేపు ఎల్లుండి శాసనసభలో వీటిని పెట్టబోతున్నారు. ప్రత్యేకించి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలో ఉన్నటువంటి భవన నిర్మాణ అనుమతులన్నీ కూడా మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్లో ఆయా మున్సిపాలిటీలకి అప్పచెపుతూ ఇవాళ రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. పురపాలక శాఖ ఈ ప్రతిపాదన అయితే రాష్ట్ర కేబినెట్ ముందు ఉంచింది. వాస్తవానికి 1500 అడుగులకు మించినటువంటి భవనాల నిర్మాణం ఇప్పటివరకు ఆయా ప్రాంతాల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో చేస్తూ వచ్చాయి. అయితే వాటన్నింటినీ కూడా కొన్ని అక్రమాలు, పారదర్శక లేకపోవడం, అక్రమాలు చోటు చేసుకోవడంతో పురపాలక శాఖ ఈ ప్రతిపాదనని ప్రభుత్వం ముందు ఉంచింది. అయితే దీని ద్వారా ఇక నుంచి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లే ఇక ఆయా భవనాల నిర్మాణాలకు సంబంధించినటువంటి అనుమతులు కూడా అన్నీ కూడా ఇస్తాయి. దీనికి సంబంధించి అమృడ చట్టానికి చట్ట సవరణ చేస్తూ కేబినెట్లో ప్రతిపాదించారు. ఈ చట్ట సవరణని రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత దాన్ని శాసనసభలో కూడా ప్రవేశపెడతారు. అలాగే ఇక విశాఖ విజయవాడ మెట్రో రైలుకి సంబంధించినటువంటి కారిడార్ల నిర్మాణానికి సంబంధించి కూడా ఇవాళ కీలకంగా రాష్ట్ర కేబినెట్లో తీర్మానం పెట్టబోతారు. మొత్తం 100% విజయవాడ విశాఖ మెట్రో కారిడార్ల నిర్మాణానికి సంబంధించి నిధుల మంజూరు అంతా కూడా కేంద్రమే ఇవ్వాలని, కేంద్రమే భరించాలని చెప్తూ రాష్ట్ర కేబినెట్ కూడా తీర్మానం చేస్తుంది. ఈ తీర్మానాన్ని కూడా ఇవాళ కేబినెట్ ఆమోదిస్తుంది. ఇది కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. విశాఖలో 3 కారిడార్లు, అలాగే విజయవాడలో 2 కారిడార్ల మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంగా ఉంది. అయితే దీంట్లో రాష్ట్ర వాటాగా కేవలం భూసేకరణ అంశం మాత్రమే రాష్ట్ర వాటాగా భరిస్తుంది. మిగతా మొత్తం దాదాపుగా 11,000, తొలి దశలో 11,000 కోట్ల రూపాయల పెట్టుబడి అంతా కూడా అటు కేంద్రమే భరించేలాగా రాష్ట్ర కేబినెట్లో తీర్మానం చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా పురపాలక శాఖ నుంచి కూడా ప్రతిపాదించారు. ఇక మున్సిపాలిటీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్పర్సన్లకు సంబంధించినటువంటి పదవీ కాలం గడువు కుదింపు అంశంపై కూడా ఒక కీలకమైన చర్చకు రానుంది. మొత్తం ఈ పదవి అవిశ్వాస తీర్మానం పెట్టేటువంటి కాలాన్ని దాదాపుగా 4 నుంచి 2.5 ఏళ్లకు కుదిస్తూ ఒక ప్రతిపాదన కూడా పురపాలక శాఖ ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించినటువంటి అంశంపై కూడా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి 2.5 ఏళ్ల గడువు కుదిస్తూ అవిశ్వాసం పెట్టేటువంటి గడువును 2.5 ఏళ్లకు కుదించబోతున్నారు. అలాగే ఇక ఇప్పటికే రాష్ట్రంలో వివిధ పాలసీలు రాష్ట్ర అభివృద్ధి కోసం, అలాగే పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రత్యేకించి ఇక పర్యాటక పాలసీకి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేయబోతోంది. దీనికి సంబంధించి ఈ కొత్తగా రూపొందించినటువంటి ఈ పాలసీని రాష్ట్ర కేబినెట్లో ముందుంచారు. అయితే ఈ పర్యాటక పాలసీలో భాగంగా దీనికి పరిశ్రమ హోదా, పర్యాటక ప్రాజెక్టులన్నిటికీ కూడా పరిశ్రమ హోదా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా రాష్ట్ర కేబినెట్లో ఆమోదించి నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద ఇవన్నీ కూడా ఈ కొన్ని చట్ట సవరణలకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే కొన్ని పాలసీలు కూడా రాష్ట్ర శాసనసభలో రేపు ఎల్లుండి ప్రవేశపెట్టబోతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గోపితో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి వాటర్ స్టూడియో.